అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 212. స్నేహ ప్లస్ అక్షయ్ బికాస్ ఆఫ్ అభయ్. ఇక స్టోరీకి వెళ్తే, అక్షయ్తో తాను కలిసి ఉన్నట్లు ఒక ఫేక్ ఫోటోను ఫ్రేమ్ చేయించి తీసుకొచ్చి అక్షయ్కి చూపించింది ధాత్రి. దాంతో చిరాకు పడిన అక్షయ్ వెంటనే అక్కడి నుండి లేచి, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ధాత్రితో చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. ధాత్రి నిరాశగా అతను వెళ్ళిన వైపే చూసి కాసేపటి తర్వాత ఆమె కూడా అతని క్యాబిన్ నుంచి వెళ్ళిపోయింది. ధాత్రి నుంచి తప్పించుకోవడానికి అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పిన అక్షయ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూడగానే అన్నపూర్ణమ్మ వెంటనే వెళ్ళి గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి అక్షయ్ చేతికి ఇచ్చింది. అక్షయ్ హాల్లో ఉన్న సోఫాలో అలసిపోయినట్లుగా కూర్చొని వాటర్ తాగి, యువన్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు. లంచ్ చేశాడు సార్, నేను కాసేపటి క్రితం వెళ్ళి చూసినప్పుడు నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పింది అన్నపూర్ణమ్మ. అది విని అక్షయ్ సరేనని తలాడించి అక్కడి నుంచి లేచి నెమ్మదిగా యువన్ గదికి వెళ్ళాడు. యువన్ అప్పటికే నిద్ర లేచి ఐప్యాడ్లో ఏదో చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన అక్షయ్ని చూడగానే హడావిడిగా ఐప్యాడ్ పక్కన పెట్టి, డాడీ నువ్వు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసావా అని అడిగాడు. అక్షయ్ ఐప్యాడ్ వైపు చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళి యువన్ పక్కనే కూర్చొని తల నిమురుతూ, ఇప్పుడు నీకు ఎలా ఉంది యువన్ అని అడిగాడు. నేను బాగున్నాను డాడీ, ఇప్పుడు నాకు తలనొప్పి కూడా లేదు, నా గురించి టెన్షన్ పడకు అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం స్నేహను కాఫీ షాప్లో కలిసిన యువన్కి ఆమె చెప్పిన మాటలు విని అక్షయ్ తన తండ్రి అని గట్టి నమ్మకం కలిగింది. అందుకే అతని దగ్గర ప్రస్తుతం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నాడు. యువన్ మాటలు విని అక్షయ్ చిన్నగా నవ్వి, సరే నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను అని అన్నాడు. ఆ మాట విన్న యువన్కి సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే కాసేపటి క్రితం తన ఐప్యాడ్లో చూసిన వీడియో గుర్తొచ్చింది. లంచ్ చేశాక నిద్రపోయిన యువన్కి మెలకువ రావడంతో 2 రోజుల నుంచి తన తల్లికి మెసేజ్ చేయలేదని, ఆమె తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని గుర్తొచ్చి స్నేహకు మెసేజ్ చేయడం కోసం ఐప్యాడ్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ అప్పుడే అనుకోకుండా మరో వారం రోజుల్లో అక్షయ్ ధాత్రిల పెళ్లి జరగబోతుందని న్యూస్తో పాటు వాళ్ళిద్దరి ఫోటో కూడా కనిపించింది. యువన్ ఆ న్యూస్ చూస్తూ ఉండగానే అక్షయ్ గదిలోకి వచ్చాడు. ప్రస్తుతం యువన్ మనసులో ఆ విషయమే తిరుగుతూ ఉంది. అందుకే దాని గురించి అక్షయ్ని అడగాలని నిర్ణయించుకున్నాడు. దాంతో యువన్ అక్షయ్ వైపు చూసి, డాడీ నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ చిన్నగా నవ్వాడు. నిజానికి యువన్ ఏం అడగాలనుకుంటున్నాడో ఊహించాడు అక్షయ్. దాంతో అతను సరే అడుగు అని అన్నాడు. అప్పుడు యువన్ మెల్లగా తల పైకెత్తి తన తండ్రి వైపు చూసి ఒక క్షణం సంకోచించి, డాడీ నువ్వు వేరే ఆంటీని పెళ్లి చేసుకోబోతున్నావా అని అడిగి తన తండ్రి ఏం సమాధానం చెప్తాడో అని కంగారుగా అక్షయ్ ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఒకవేళ అక్షయ్ అవునని చెప్తే వెంటనే అక్కడి నుంచి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలని ముందుగా నిర్ణయించుకున్నాడు యువన్. అంతేకాకుండా తాను చూసిన ఫోటోలో తన తండ్రి పక్కన ఉన్న ధాత్రి యువన్కి నచ్చలేదు. ఆమెను చూడగానే యువన్లో తెలియని భయం కలుగుతూ ఉంది. అందుకే తన డాడీ ఆమెను పెళ్లి చేసుకుంటే అతనితో ఉండకూడదని డిసైడ్ అయ్యాడు యువన్. అప్పుడు అక్షయ్ మెల్లగా యువన్ను దగ్గరికి తీసుకొని, చూడు యువన్, ఇప్పుడు సిచ్యువేషన్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నాయి, ఏం జరుగుతుందో క్లియర్గా నేను కూడా నీకు చెప్పలేను, కానీ నువ్వు నన్ను నమ్ము, మీ అమ్మ త్వరలోనే తిరిగి వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ అంతలోనే అనుమానంగా, డాడీ నిజంగానే మమ్మీ తిరిగి వచ్చేస్తుందా అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం స్నేహ యువన్తో మాట్లాడుతూ ఇక మనం డాడీ దగ్గర ఉండడం కుదరదని చెప్పిన సంగతి యువన్కి గుర్తొచ్చింది. అందుకే అక్షయ్ మాటల్ని సందేహించాడు యువన్. కానీ అప్పుడు అక్షయ్ యువన్కి ఓపిక్గా సమాధానం చెప్తూ, నేను చెప్పేది నిజం, నేను నా మాట నిలబెట్టుకుంటాను, కాబట్టి నువ్వు దాని గురించి కంగారు పడకు, మీ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది, కానీ ఆమె తిరిగి వచ్చేటప్పటికి నువ్వు ఇలా డల్గా ఉండకూడదు కదా, హెల్తీగా యాక్టివ్గా ఉండాలి, సరేనా అని చెప్పాడు. తన తండ్రి నమ్మకంగా చెప్పడంతో
యువన్ కూడా సంతోషంగా, సరేనన్నా, నేను నా హెల్త్ని బాగా చూసుకుంటాను, యాక్టివ్గా ఉంటాను అని చెప్పాడు. యువన్ ముఖంలో కనిపించిన సంతోషాన్ని చూసి అక్షయ్ మనసుకి తృప్తిగా అనిపించింది. దాంతో అతను యువన్ నుదుటిపై ముద్దు పెట్టి, సరే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అక్షయ్ బయటకు వెళ్ళిన వెంటనే యువన్ తన పక్కనే ఉన్న ఐప్యాడ్ను మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. 2 రోజుల నుంచి స్నేహకు మెసేజ్ చేయకపోవడంతో యువన్కి తన తల్లిని మిస్ అయినట్లు అనిపించింది. దాంతో వెంటనే వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ బాక్స్ ఓపెన్ చేశాడు. కానీ అక్కడ స్నేహ నుండి ఒక మెసేజ్ కూడా లేకపోవడంతో యువన్ ఒక క్షణం పాటు నిరాశ చెందాడు. అయినా వెంటనే తానే ముందుగా స్నేహకు మెసేజ్ చేస్తూ, మమ్మీ నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నేను నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను, ఐ లవ్ యూ మమ్మీ అంటూ మెసేజ్ టైప్ చేసి స్నేహకు పంపించాడు. కానీ తన తల్లి ఆన్లైన్లో లేకపోవడంతో రిప్లై రాలేదు. దాంతో యువన్ మళ్ళీ అక్షయ్ దాత్రిల పెళ్లి న్యూస్ చూస్తూ ఉన్నాడు. కానీ ఈసారి యువన్ మనసులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు తన తండ్రి మాటలపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు యువన్. మరోవైపు అభయ్ విల్లాలో అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న స్నేహకు పక్కనే ఉన్న క్యాబినెట్పై ఉన్న సెల్ ఫోన్ నుండి మెసేజ్ టోన్ వినిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది. అది తప్పకుండా యువన్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ అయి ఉంటుందని అనుకుంటూ హడావిడిగా నిద్రమత్తు నుంచి మేల్కొని ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్లో యువన్ పంపిన మెసేజ్ చూడగానే ఒక్కసారిగా ఆమె హృదయం యువన్ను ప్రేమగా హత్తుకోవాలని ఆరాటపడింది. కానీ అవకాశం లేకపోవడంతో యువన్ పంపిన ఆ మెసేజ్ను చేత్తో ప్రేమగా తడుముకొని, ఐ మిస్ యూ టూ యువన్, ఏం చేస్తున్నావు నాన్న అంటూ యువన్కు మెసేజ్ చేసింది. ఐప్యాడ్ను ఇంకా చేతిలోనే పట్టుకొని ఉన్న యువన్ తల్లి పంపిన మెసేజ్ని చూసి వెంటనే ఆనందంగా, నేను మా మమ్మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని రిప్లై ఇచ్చాడు. అది చూసి స్నేహ నవ్వుకొని, మీ మమ్మీ కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంది నాన్న, నువ్వు ఎలా ఉన్నావు, హెల్తీగా ఉన్నావా అని క్యాజువల్గా అడిగినట్లు అడిగింది. ఆ మెసేజ్ చూడగానే, నేను చాలా బాగున్నాను మమ్మీ, ఇప్పుడే డిన్నర్ చేసి వచ్చాను, డాడీ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని మెసేజ్ పెట్టాడు. అది చూసిన స్నేహకు సంతోషంగా అనిపించింది. ఇంతలో యువన్, మమ్మీ నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో స్నేహకు తెలియకపోవడంతో గుండెల్లో గుబులు మొదలైంది. అక్షయ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి ఇక యువన్ను అక్కడి నుంచి తీసుకురావడం లేట్ చేయకూడదని అని ఆలోచించుకున్న స్నేహ వెంటనే యువన్కి రిప్లై ఇస్తూ, ఇంకా కొన్ని రోజులే యువన్, నేను నిన్ను తప్పకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొస్తాను అని చెప్పింది. అది చూడగానే యువన్కి సంతోషంగా అనిపించింది. కానీ యువన్ ఆలోచిస్తూ, డాడీ ఏమో మమ్మీ త్వరలో వస్తుందని చెప్తున్నాడు, మమ్మీ ఏమో త్వరలో తీసుకెళ్తాను అంటుంది, ఇందులో అసలు వీటిలో ఏది జరుగుతుంది అని అనుకున్నాడు. ఇంతలో స్నేహ మళ్ళీ ఏదో క్యాజువల్గా ప్రశ్న అడగడంతో యువన్ తన ఆలోచనను పక్కన పెట్టి స్నేహతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. చివరికి మెడిసిన్స్ ప్రభావం వల్ల యువన్కి నిద్ర వస్తున్నట్లుగా అనిపించడంతో, మమ్మీ నాకు నిద్ర వస్తోంది, గుడ్ నైట్ అంటూ మెసేజ్ చేశాడు. స్నేహ కూడా గుడ్ నైట్ చెప్పడంతో యువన్ ఐప్యాడ్ పక్కనే పడేసి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. స్నేహ ఫోన్ పక్కన పెట్టినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఆమె మౌనంగా అక్షయ్ పెళ్లి డేట్ను గుర్తు చేసుకుంది. అక్షయ్ దాత్రిల పెళ్లికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అది తలుచుకోగానే ఆమెకు మనసంతా అలజడిగా అనిపించింది. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిని తాను ఆపలేనని అర్థం చేసుకుంది స్నేహ. ఇక ఏం జరిగినా సరే తన మనసులో ఉన్న అక్షయ్ను మర్చిపోక తప్పదని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇద్దరూ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నా వాళ్ళ జీవితాలు వేరని, దారులు వేరని, ఈ 2 దారులని కలపాలని ప్రయత్నిస్తే ఇద్దరి జీవితాలు గాయాలతోనే ముగుస్తాయని అనుకుంది. ఆ ఆలోచనతో ఉన్న ఆమె కళ్ళ చివరి నుండి నీళ్లు జారి ఆమె దిండుపైకి వచ్చి చేరుతున్నాయి. సరిగ్గా అదే రోజు యువన్ కూడా ఆ ఇంటి నుండి బయటకు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజు అక్షయ్ పెళ్లి హడావిడిలో ఉంటాడు కాబట్టి యువన్ గురించి అంత కేర్ తీసుకోవడాని, ఆ టైంలో యువన్ అక్కడి నుంచి తీసుకురావడం ఈజీ అవుతుందని అనుకున్న స్నేహ దాని గురించి ప్లాన్ చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది. తర్వాత రోజు స్నేహ నిద్రలేచి కిందకు వచ్చేటప్పటికీ
అభయ్ బయటికి వెళ్ళిపోయాడు. అయినా స్నేహ అతని గురించి పట్టించుకోలేదు. ఆమె వెళ్ళి అప్పటికే టేబుల్పై రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తిన్నది. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర నుండి పైకి లేస్తూ అనుకోకుండా పొట్టపై చేయి పెట్టుకుంది. అప్పుడు ఆమె శరీరంలో వస్తున్న చిన్న మార్పు ఎత్తుగా ఆమె చేతికి తగిలింది. దాంతో ఆమె ప్రేమగా తన పొట్టను తడుముకుంటూ అంతలోనే హాస్పిటల్కి వెళ్ళి చాలా రోజులైందని అర్జెంటుగా వెళ్ళి కడుపులో ఉన్న బేబీ కోసం మంత్లీ టెస్ట్ చేయించుకోవాలని అనుకుంది. ఇంతవరకు యువన్ గురించి అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఎవరికంటా పడకుండా తప్పించుకునే ప్రయత్నంలోనే రోజులన్నీ గడిచిపోయాయి. ఒకవేళ తల్లిగా నేను నా కడుపులోని బిడ్డకు సరైన న్యాయం చేయలేకపోయాను అని తనకు తానే నిందించుకుంది. ఇప్పటికైనా లేట్ కాలేదని ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలని నిర్ణయించుకుంది. మరోవైపు క్లౌడ్ ప్యాలెస్లో తన క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు అభయ్. తన ముందున్న ఇన్ఫర్మేషన్ని చూస్తుంటే అతని ముఖంలో ఏదో తెలియని దిగులు కనపడుతోంది. 5 ఏళ్ల క్రితం స్నేహ మత్తులో ఉన్న టైంలో ఆ హోటల్లో స్టే చేసిన వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అభయ్ కళ్ళ ముందు ఉంది. అతను చాలా కష్టపడి ఆ ఇన్ఫర్మేషన్ను సాధించాడు. కానీ అది చూసిన వెంటనే అభయ్ ముఖం పాలిపోయింది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 ఏళ్ల క్రితం ఆ రోజు రాత్రి స్నేహ ఉన్న అదే హోటల్లో ఒక బిజినెస్ మీటింగ్ కోసం అక్షయ్ కూడా అటెండ్ అయ్యాడు. మీటింగ్ పూర్తయ్యాక అక్కడ పార్టీ కూడా జరిగింది. అదే సమయంలో అక్షయ్కి బిజినెస్లో ఉన్న శత్రువులు కొంతమంది పార్టీలో ఉన్న అక్షయ్కి సీక్రెట్గా డ్రగ్ ఇవ్వాలని, ఆ డ్రగ్ కారణంగా అక్షయ్లో అమ్మాయితో గడపాలనే కోరిక తీవ్రమవుతుందని సరిగ్గా అదే టైంలో అతని గదిలోకి ఒక ప్రొఫెషనల్ అమ్మాయిని పంపించి అక్షయ్ ఆమెతో ఉండగా కొన్ని ఫోటోలు తీయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత అతన్ని మీడియా ముందు క్యారెక్టర్ లేని వ్యక్తిగా నిలబెట్టి డీఫేమ్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన. వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ రోజు పార్టీలో అక్షయ్ డ్రింక్లో డ్రగ్ కలిపి అతనికిచ్చారు. 5 నిమిషాల్లోనే అక్షయ్పై ఆ డ్రగ్ ఇంపాక్ట్ చూపించడం మొదలైంది. దాంతో అతను వెంటనే పార్టీలో నుండి తూలుతూ బయటకు వచ్చి తన గది వైపు నడిచాడు. సరిగ్గా అప్పుడే అక్షయ్ కోసం అతని శత్రువులు అరేంజ్ చేసిన ప్రొఫెషనల్ అమ్మాయి కూడా అక్షయ్ గదికి వెళ్ళిందని అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్లా ఉంది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అభయ్. నిజానికి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రోజు అక్షయ్కి డ్రగ్ ఇచ్చి అతనితో ఉండడానికి ఒక ప్రొఫెషనల్ అమ్మాయిని అరేంజ్ చేసింది అభయే. కానీ ఆ రోజు రాత్రి ఆ ప్రొఫెషనల్ అమ్మాయి అక్షయ్ గదికి వెళ్ళేసరికి అతను గదిలో లేడు. రాత్రంతా ఆమె వెయిట్ చేసినా కూడా అక్షయ్ ఆ గదికి రాలేదు. దాంతో ఆమె అనుకున్న పని పూర్తి కాకుండానే అక్కడి నుండి బయటకు వచ్చింది. ఆ విధంగా ఆ రోజు అక్షయ్ కోసం అభయ్ చేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. తర్వాత రోజు ఆ విషయం తెలుసుకున్న అభయ్ అక్షయ్ను ట్రాప్ చేయడానికి ఉన్న ఒకే ఒక అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోయినందుకు తన మనుషులపై కోప్పడ్డాడు. అలాగే అక్షయ్కి ఆ విషయం గురించి అనుమానం వచ్చి హోటల్లో ఎంక్వైరీ చేసేలోగా అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ నాశనం చేయమని తన వాళ్ళను ఆదేశించాడు. దాని ఫలితంగానే 5 ఏళ్ల క్రితం సీసీటీవీ ఫుటేజ్తో పాటు అక్షయ్ను ట్రాప్ చేసే విషయంలో పాలు పంచుకున్న మనుషుల్ని కూడా కనిపించకుండా చేశారు. అందుకే దాని గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ స్నేహ కారణంగా ఆ నిజం అభయ్ ముందుకు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అభయ్. ఆ రోజు అక్షయ్కి మత్తుమందు కలిపి ఇవ్వడం నిజం. అక్షయ్ తూలుతూ పార్టీ నుండి బయటకు వెళ్ళడం కూడా నిజం. కానీ అతను తన గదికి వెళ్ళలేదు. మరి ఆ రోజు రాత్రి అక్షయ్ ఎక్కడున్నాడు? అతనిలో డ్రగ్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ను ఎవరు తీర్చారు అనే ఆలోచన అతని మనసులోకి వచ్చింది. కానీ అంతలోనే ఏదో అర్థమవుతున్నట్లు అతని ముఖం చిరాగ్గా మారిపోయింది. వెంటనే కంగారుగా, లేదు, ఇది నిజం కాదు, అలా జరగడానికి వీల్లేదు అని తనలో తానే సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించాడు అభయ్. అతని మనసులో ఉన్న ఆలోచన తప్పు కాకపోతే ఆ రోజు అక్షయ్లో డ్రగ్ వల్ల కలిగిన ఎఫెక్ట్కు బలైపోయింది స్నేహ అని అనుకున్నాడు అభయ్. ఆ ఆలోచనే నిజం అని అతని మనసు చెప్తోంది. 5 ఏళ్ల క్రితం తాను చేసిన పని వల్లే అక్షయ్ స్నేహ కలిశారనే నిజం అతనికి మింగుడు పడలేదు. అసలు ఈ విషయానికి తనకు సంబంధం ఉంటుందని కూడా అతను ఊహించలేదు. దాంతో తనకు తెలిసిన ఆ నిజాన్ని అతను డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. చాలాసేపటి తర్వాత వంకరగా నవ్వుతూ,
ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అన్నాడు. అప్పుడు పక్కనే ఉన్న అభయ్ అసిస్టెంట్ తన బాస్ మనసులో వచ్చిన ఆలోచనను అర్థం చేసుకొని, బాస్ అంటే ఆ రోజు అక్షయ్ గారు తన గదికి వెళ్లకుండా మధ్యలో స్నేహ గారు గదికి వెళ్ళారని మీరు కూడా అనుకుంటున్నారా అని అన్నాడు. నిజానికి అదే ఆలోచన అసిస్టెంట్ మనసులో కూడా వచ్చింది. ఆ ఆలోచన నిజమైతే ఆ రోజు స్నేహ గదిలోకి అక్షయ్ వెళ్ళి ఉంటే ఇప్పుడు స్నేహ పెద్ద కొడుకు యువన్కి కన్న తండ్రి కూడా అక్షయ్ గారే అవుతారని అనుకున్నాడు అసిస్టెంట్. కానీ అభయ్ ముందు తన మనసులో ఉన్న ఆలోచన గురించి బయటపెట్టే ధైర్యం చేయలేకపోయాడు అసిస్టెంట్. అయినా అతని మనసులోని ఆలోచనలు అర్థం చేసుకున్న అభయ్ ముఖం నల్లబడింది. దాంతో అతను కోపంగా పళ్ళు కొరుకుతూ, ఇది నిజమయ్యే అవకాశం లేదు. అయినా మనకేమీ తెలియకుండా ఊహలతోనే ఒక నిర్ణయానికి రాలేం. ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మనం పర్ణికాను పట్టుకోవాలి. ఆమెకి ఇంకా ఏదో నిజం తెలిసే ఉంటుంది, కానీ ఆమె మన దగ్గర ఏదో దాచింది అని అన్నాడు. అక్షయ్ స్నేహ తన వల్లే కలిశారనే నిజాన్ని అభయ్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అది కేవలం తన ఊహ అని, నిజం కాకుండా ఉంటే అవకాశం కూడా ఉందని తనకు తానే చెప్పుకున్నాడు. అభయ్ కళ్ళల్లో కోపాన్ని చూసిన అసిస్టెంట్ వెంటనే, సార్ నేను ఇప్పుడే ఆమెను కలవడానికి ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. అభయ్ ఊహించినట్లుగానే 5 ఏళ్ల క్రితం స్నేహ అక్షయ్ కలిశారా? అభయ్ తనకు తెలియకుండానే స్నేహ జీవితం పాడైపోవడానికి కారణమయ్యాడా? అభయ్ మనసులో ఉన్న అనుమానం నిజమైతే అతను ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.